యువతను భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించేందుకు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలో పోటీ పరీక్షలు నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎల్ఎం స్కూల్ ఆవరణలో జరిగిన ఏసీఎఫ్ పోటీ పరీక్షల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ స్వరూపారాణి, సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ రచన పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు గత 3 సంవత్సరాలుగా ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపరిచిన మొదటి విజేతకు ₹1,00,000, రెండవ విజేతకు ₹75,000, మూడవ విజేతకు ₹50,000 ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా 4 నుంచి 10 వరకు మంచి మార్కులు వచ్చిన వారికి 25,000 చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, డీపీఆర్సీ ఫౌండర్ దేవాకుమార్, భగత్ సింగ్, ధర్మారెడ్డి, బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడు. 10వ తరగతిలో పాస్ అయితే పెన్ ఇవ్వటానికి వచ్చిన సర్పంచ్ ఆయన కులంతో ఇవ్వలేకపోయాడు. బరోడా మహారాజు కొలువులో ఉంటే గుమస్తా ఫైల్ ఇసిరగొట్టాడు కులం వల్ల. బొంబాయి యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేయడానికి వస్తే క్లాసులో ఉన్న పిల్లగాళ్ళు ఎవరు కూడా క్లాసు వినటానికి రాలేదు కులం వల్ల. బొంబాయి హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేస్తుంటే మెట్ల మీద నుంచి తోసి కింద పడేశారు మనవాదులు కులం వల్ల. అలాంటి జుగుత్సాకరమైన కులం ఈ మనకు అవసరమా? కాబట్టి కులం పురాతుల మీద ఏ జాతిని, నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ ఘంటాపదంగా చెప్పాడు. భారత రాజ్యాంగం పట్ల అవగాహన కోసం భారత రాజ్యాంగాన్ని యువకుల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎనాలిసిస్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరుతో ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేలాది మంది యువకులు ఈ భారత రాజ్యాంగం పరీక్షని రాస్తున్నారు. ఈ పరీక్ష రాయడానికి వచ్చినటువంటి యువకులకు, విద్యార్థులకి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని సమాజానికి పట్టించడం, భారత రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారానే సమాజం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది అనేది మేము నమ్ముతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.